ఎస్. ఇక మరొక అంశాన్ని చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అప్పుడు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ దిశగానే ఆయన పాలన కూడా సాగుతోంది. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు సంబంధించి సుదీర్ఘంగా నేను చర్చ కూడా జరిగింది. దాంతోపాటు అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీల్లో ఒక టీచర్ని నియమించాలి, ఆ చిన్న పిల్లలకు కూడా విద్యను నేర్పించేటువంటి ఒక వ్యవస్థను తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందని, అటు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళకు ప్లస్ పాయింట్, మరోవైపు విద్యార్థులకు కూడా చిన్నపిల్లలకు కూడా ప్రైమరీలోనే విద్యను అందించేటువంటి ఒక పద్ధతిని తీసుకురావాలని అన్ని రకాలుగా ఒక పాజిటివ్ వేలో ఆయన ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు అనేది అవసరం అనేది అటు సీఎం రేవంత్ రెడ్డిని మనమైనా ఒప్పుకోవాల్సిందే. దానికి సంబంధించి దీనికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎటువంటి సంస్కరణల అభిలాషులు. ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అల్తాఫ్ జానయ్య, అలాగే ఆకునూరు మురళి, లక్ష్మీనారాయణ, వీళ్ళిద్దరు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు. శాంతా సిన్హా, ఆవిడ చాలా కాలం నుంచి చైల్డ్ రైట్స్ విషయంలో పనిచేస్తున్నారు. ఆవిడ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా పొందేటువంటి అటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ విషయంలో ఎక్కడ ఎవరికి అనుమానం అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విషయంలో సంస్కరణలకి కారకుడైనటువంటి ఆకునూరు మురళిని కూడా పిలవటం ద్వారా దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చారు. ఆకునూరు మురళి కూడా జాగో తెలంగాణ పేరిట కేసీఆర్ ప్రభుత్వ యొక్క అంటే ప్రజా వ్యతిరేక పాలన అంశాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడారు, చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఈ విమర్శలతో పాటు ఆయన స్వతహాగా ఆయన స్వయంగా ఐఏఎస్ అధికారిగా తెలంగాణ పాలనలో ఎదుర్కొన్నటువంటి, తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, ఏదైతే తను ప్రతిపాదించిన సంస్కరణలను ఎక్కడైతే అడ్డుకున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా చాలా బలంగా ఆయన రాష్ట్ర ప్రజలకి వివరించారు. ఈ వివరించినటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి అంశాలు, ఆయన చూపించినటువంటి ప్రతిపాదనలు, ఎడ్యుకేషన్ సిస్టంలో సమూల మార్పుల దిశగా, ప్రభుత్వ విద్యలో మార్పుల దిశగా ఆయన చూపించినటువంటి సంస్కరణలు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మనం దానికి సంబంధించినటువంటి అంశాలు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చాలా సందర్భాల్లో అది చూసాం. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఆకునూరు మురళి ప్రతిపాదించినటువంటి ఈ అంశాలకి సంబంధించినటువంటి ఏదైతే చర్చ ఉందో, ఆ చర్చ విషయంలో ఏదైతే ముందుకు వస్తున్నాయో వీటన్నిటిని కనుక ఖచ్చితంగా మనం ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. అంటే ఇంకొక విషయం కూడా అరవింద్ గారు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయడమే కాదు, ప్రైవేటు పాఠశాలల దోపిడీకి సంబంధించి కూడా అరికడతామని ఒక క్లారిటీ ఇచ్చారండి నేను అధికారులు. దానికి సంబంధించి కూడా చర్చ ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల మధ్య ఉన్నటువంటి అంతరం ఏదైతే ఉందో, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగుల దగ్గర ఉపాధ్యాయుల దగ్గర విద్యార్థులు లేక, విద్యార్థుల దగ్గర ఉపాధ్యాయులు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏదో రేషనలైజేషన్ అనే పెట్టి ఒక ప్రక్రియ ప్రారంభించి దీన్ని మరింత క్లమ్జీగా చేశారు, మరింత గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరగాలంటే ఒక ప్రాథమిక అంశం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అనేది అదేమీ భూతం కాదు. ప్రభుత్వ పాఠశాల అనేది, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఏమీ స్కిల్ లేని వాళ్ళు కాదు. కానీ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే కదా స్కిల్ అంటే వాళ్ళకి పరీక్షలు పెట్టి క్వాలిఫై. ఇక్కడ ఒక ప్రధాన అంశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోవటానికి కారణం ప్రభుత్వ విధానాలే తప్ప మరొకటి కాదు. దాన్నే సంస్కరించడం ద్వారా ముందుకెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని గట్టిగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, అసలు నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, అంగన్వాడీలలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి సంబంధించినటువంటి 3rd క్లాస్ వరకు అక్కడ విద్యా బోధన కొనసాగాలి అనేటటువంటి అంశం ఉంది. ఈ విద్యా బోధన కొనసాగాలి అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మనం ఏదైతే ఆలోచిస్తే, విద్యా బోధన మాత్రమే కాకుండా అక్కడ ఆటపాటలతో విద్య నేర్పాలి అనేటువంటి అంశం కనిపించింది నిన్న జరిగినటువంటి సమావేశంలో. దీనికి సంబంధించి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఓకే. వేణుగోపాల్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు
ఈ అంగన్వాడీల మీద ఒక సోషల్ ఆడిట్ రిపోర్ట్ రాశారు. ఆ సోషల్ ఆడిట్ రిపోర్ట్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఇప్పటికీ అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని అనుకోకుండా చదివిన సందర్భంగా నాకు దానికి సంబంధించి కొంత సమాచారం వచ్చింది. ఒక మిత్రుడు, ఒక సీనియర్ ఐఆర్ఎస్ అధికారి నాకు పుస్తకం ఇచ్చారు, చదివాను. తర్వాత తెప్పించుకున్నాం. తర్వాత అనుకోకుండా ఏం జరిగిందంటే, మా అమ్మాయి ఒక నేషనల్ సెమినార్లో పార్టిసిపేట్ చేసే క్రమంలో ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి అంశాన్ని టేకప్ చేసుకుని తన నేషనల్ సెమినార్లో పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళింది. ఆ వెళ్లే క్రమంలో ఈ సోషల్ ఆడిట్ రిపోర్ట్ నేను తనకి ఇస్తే తను దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి 5 ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 అంగన్వాడీ సెంటర్లను తను టిక్ చేసుకొని వీటిని చూడాలి నేను అని చెప్పింది. దాంతోపాటు నేను కూడా వెళ్ళాను. అక్కడ అంగన్వాడీల్లో గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి సోషల్ ఆడిట్ రిపోర్ట్ తోటి కంపేర్ చేసి తను పేపర్ ప్రజెంట్ చేసింది. కానీ నేను దాన్ని ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, ఒకటి ప్రాక్టికల్గా అంటే వచ్చే ఫ్లోకి సంబంధించినటువంటి అంటే వస్తున్నటువంటి అంటే ఈ పాలపొడి నుంచి మొదలుపెట్టి అన్నికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్కి సంబంధించిన సరఫరా విషయంలో ఎక్కడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ యొక్క స్కిల్ యొక్క ప్రాధాన్యత ఉంది. మేము చూసినటువంటి 5 3 చాలా స్కిల్డ్ టీచర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు అంతకుముందు గవర్నమెంట్ అంటే ప్రైవేట్ టీచర్లుగా పనిచేసి టీచింగ్ వృత్తిలోంచి అనుకోకుండా అంగన్వాడీ హెల్పర్లుగా అంగన్వాడీలో దీంట్లో వచ్చి వాళ్ళు పిల్లలకి ఖాళీగా ఉండకుండా పాఠాలు నేర్పుతున్నారు. అటువంటిది చూసినప్పుడు నాకు మైండ్లో అది రిజిస్టర్ అయింది. అరే ఇది కరెక్ట్ కదా, ఇట్లా జరిగితే బాగుంటుంది కదా. అంగన్వాడీ అనేది కేవలం ఫుడ్ పెట్టడం కోసమే కాదు కదా, అక్కడ స్కిల్స్ నేర్పాలి కదా అనిపించింది. అది వాళ్ళు నాకు ఇది చూడగానే నేను అది కనెక్ట్ అయ్యాను. అది కనెక్ట్ అయ్యి రిలేట్ చేసి ఆలోచిస్తే అది కనిపించింది. అంటే ఒక పర్టికులర్ అంశం ఏంటంటే, ఒక సంస్కరణ అనేది ఇటువంటి ఆలోచనల నుంచే మొదలవుతాయి.